ఓన్లీ పిఆర్పి పేషెంట్ తీసుకుంటే సరిపోద్దా, తన ద్వారా ఏదైనా చేయాలా మ్యామ్? ఇది చాలా మంచి క్వశ్చన్. సో పిఆర్పి అనేది ఇక్కడ ప్రివెన్షన్గా పనిచేస్తుంది, ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏది కూడా బయట ప్రోడక్ట్ వాడట్లేదు, వాళ్ళ ఓన్ బ్లడ్డే వాడుతున్నాము. ఓకేనా? సో ఇందాక నేను చెప్పాను ఇలా యాక్షన్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ చేసి వాళ్ళకి ఏమవుతుందో అని చెప్పాను, నాన్ స్మోకర్కి చెప్పాను. సో ప్రతిదీ కూడా హెయిర్ అనేది వాళ్ళ ఓన్ టిష్యూ, వాళ్ళ ఓన్ పార్ట్ ఆఫ్ బాడీలో ఒక సెల్ అవి. సో ఇప్పుడు పిఆర్పి ఇచ్చినంత మాత్రాన బ్లైండ్గా అయిపోతుందా? ఓకే, ఇప్పుడు పిఆర్పి యాక్షన్ అంతా పని చేయాలంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిన్ సపోర్ట్ చేయాలి, బికాజ్ స్కిన్లోనే పెరుగుతుంది. అంటే ఫస్ట్ పేషెంట్కి మనం పిఆర్పి ఇచ్చేసినాము. ఓకే, సో ఈ రోజు నుంచి బ్లైండ్గా హెయిర్ లాస్ గ్రోత్ కానీ అది కంట్రోల్ అవుతుందంటే 100% అవ్వదు. ఎప్పుడు అవుతుంది? పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే అవుతుంది. అంటే పేషెంట్ ఏమేమి చేయాలి దాన్ని 3 పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకటేమో లైఫ్ స్టైల్. ఓకేనా? సో ఆల్రెడీ పేషెంట్స్ హెయిర్ లాస్తో వస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర ప్రాబ్లమా లేదా ఇంకో ప్రాబ్లమా, ఏదో ప్రాబ్లం ఉంటేనే హెయిర్ లాస్ అయింది. సో దాన్ని రిపీట్ చేయకుండా అసలు ఏమైంది అని కనుక్కోవాలి. అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే ఈ లైఫ్ స్టైల్ ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది అంటే ప్రాపర్గా నిద్రపోతున్నాడా లేదా పేషెంట్. ఓకే, సో లేట్ నైట్ నిద్రపోతున్నారా, ఏదో లేట్ నైట్లో ఉన్నారా, లేదా అన్అఫీషియల్గా మొబైల్ చూసుకుంటూ రాత్రంతా ఉండి డేగా పడుకుంటున్నారా, ఇది కూడా వన్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. ఇంకోటి ఏంటి, ఫిట్నెస్ బాగుండాలి, అంటే మెటబాలిక్ రేట్ బాగుండాలి. ఎప్పుడైతే మెటబాలిక్ రేట్ బాగుంటుందో అప్పుడే నేను ఇచ్చే పిఆర్పి యాక్టివ్గా 100% పనిచేస్తుంది. అంటే ఏదో ఒకటి యోగా కానీ జిమ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి చేస్తే అది 100% యూజ్ అవుతుంది. ఓకే, దాంతోపాటు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెయిర్కి కావాల్సింది ఏంటి, బయోటిన్, కాల్షియము, ప్రోటీన్స్, జింక్, ఇవి కంపల్సరీ ఎవ్రీడే ఫుడ్లో పోయేటట్టు చూసుకోవాలి. సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ స్టైల్ అనేది నా చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో ఉంటుంది. వీఆర్ అడ్వైజర్, వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే హెచ్పిఆర్పి 100% అవుట్పుట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఓకే, సో పేషెంట్కి బ్లైండ్గా పిఆర్పి ఇచ్చేస్తే అసలు లోపల ఏమేమి జరుగుతుంది, అసలు కాజ్ ఏంటి, ఎందుకు హెయిర్ లాస్తో వచ్చాడు, నేను ఇచ్చే పిఆర్పి యూజ్ అవుతుందా లేదా అని స్క్రీన్ అవుట్ చేసుకోవాలి. అంటే హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, బ్లడ్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని, అంటే విటమిన్ డి తక్కువ వస్తుంది, B12 తక్కువ వస్తుంది, ఎనీ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ ఉన్నా అండ్ డయాబెటిక్ ఏమన్నా ఎక్కువ అయితే కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఒక బేసిక్ స్క్రీనింగ్ రిపోర్ట్స్ ఇస్తాము. ఓకే, అందులో ఎగ్జాంపుల్ అన్ని టెస్టులు బాగున్నాయి బట్ విటమిన్ డీనే తక్కువ ఉంది. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం, చేయక తప్పదు, అదర్వైజ్ ఇంకా హెయిర్ లాస్ అవుతుంది. ఈ పిఆర్పి ఇంకా సెకండ్ పిఆర్పి కల్లా వాళ్ళ లెవెల్స్ నార్మల్ ఉండాలి. అంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్స్ అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా లైఫ్ స్టైల్ నుంచి, స్లీపింగ్ ప్యాటర్న్ నుంచి, డైట్ నుంచి, ఇన్వెస్టిగేషన్ నుంచి అంతా పర్ఫెక్ట్ అయితే 101% పిఆర్పిస్ యూజ్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారు, అందరికీ అవుట్పుట్స్ ఏమి ఉండదు. కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండదు, కొందరికి కొన్ని లేట్ నైట్ ఉంటారు, మీన్స్ వాళ్ళు జాబ్ చేయక తప్పదు, కొందరు నిద్రనే పట్టదు, కొందరు జాబ్ చేస్తున్నారు డైట్ సరిగా ఉండదు వాళ్ళది, అయినా వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో ఇలా చేస్తే 100% పిఆర్పి యూజ్ అయితే 100%